హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తన తండ్రి చేసిన పనికి ఊహించని షాక్ ఇచ్చిన మిథున. తన తండ్రి ఏం చేశాడు, మిథున ఏం షాక్ ఇవ్వబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేసేయండి. అలాగే నువ్వుంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇంకా ఆదిత్య అయితే వాళ్ళ అక్కకు చెప్తా ఉంటాడు. అరే ఆదిత్య, ఏంట్రా ఈ టైంలో వచ్చావు అని చెప్పేసి ఆదిత్యని అడుగుతూ ఉంటుంది వాళ్ళ అక్క. అడిగినప్పుడు, అక్క నేను మిథున దగ్గరికి వచ్చాను, మిథునతో ఇంకా నాకే బాధ లేదు, మిథున ఇంకా నా భార్య అని చెప్పేసి అంటూ ఉంటాడు. మిథునకి నాకు ఇంకా అడ్డేమీ లేదు అని చెప్పగానే ఒక్కసారిగా వాళ్ళ అక్క షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు కొత్తగా, మొన్నటి వరకు నాకు మిథున కావాలి అని ఏడ్చినవాడు ఈరోజు ఇంకా మిథునకి నాకు అడ్డేమీ లేదు, ఇంకా మిథున నాదే అంటున్నాడేంటి, అసలు ఏం జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆదిత్య అక్కడి నుంచి కారులో అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిథున అయితే అత్తగారింటికి వెళ్ళడంతో ఇంకా దేవాని అడుగుతూ ఉంటుంది. దేవా, అసలు ఏం జరిగిందో చెప్పు, ఏం జరిగిందో చెప్తావా చెప్పవా అని చెప్పేసి ఎంత నిలదీసినప్పటికి కూడా దేవా అయితే నోరు విప్పకపోయేసరికి ఇంకా గ్యారేజ్కి బయలుదేరి అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుతుంది, తన పని వాళ్ళని అడుగుతుంది. మీరైనా చెప్పండి, దేవా ఎందుకు అలా ఉంటున్నాడు, అసలు ఏం జరిగింది? అక్కడ చూస్తే అత్తయ్య వాళ్ళు చెప్పట్లేదు, కనీసం నేను మీ వదినన్న గౌరవం మీకుంటే కనుక మీరు నిజం చెప్పాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా చెప్పినప్పుడు వాళ్ళైతే, ఏమో తెలియదు వదిన, మాకు అన్నయ్య అయితే చాలా దిగులుగా ఉంటున్నాడు, నీ ఫోన్ వచ్చినా సరే ఎత్తడం లేదు, మేము అప్పటికి చెప్పాము, ఏంటన్నా వదిన ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, వదినంటే నీకు చాలా ఇష్టం కదా, మరి ఎందుకు నువ్వు ఫోన్ కూడా ఎత్తట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మిథున అయితే రిక్వెస్ట్ చేసి అడుగుతుంది, దయచేసి మీరైనా చెప్పండి, ఎందుకు నాకు దేవా దూరంగా ఉంటున్నాడు, మునిపెట్టిలాగా ఉన్నట్లుగా దేవా ఉండడం లేదు అని చెప్పగానే ఇంకా వాళ్ళ గ్యారేజ్లో పనిచేసే వాళ్ళు జరిగిందంతా కూడా ఇంకా మిథునకు చెప్తారు. మీ నాన్నగారు ప్రామిస్ చేయించుకున్నారంట వదిన, నీ మీద ఒట్టేయించి మరీ ప్రామిస్ చేయించుకున్నారంట, నీ జీవితం నుండి వెళ్ళిపోవాలి దేవా అని చెప్పేసి ప్రామిస్ చేయగానే, తన సంతోషంగా ఉండాలంటే నువ్వు తన జీవితం నుండి వెళ్ళిపోవాలి అని చెప్పేసి తన మీద ప్రామిస్ చేయించుకున్నారు, అందుకని చెప్పేసి దేవా అయితే ఇంకా వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పగానే ఒక్కసారిగా మిథున అయితే షాక్ అయిపోతుంది. నాన్న, ఎంత పని చేసావు నాన్న, నేను అప్పుడు నీకు తెలుసు కదా నాకు దేవా అంటే ఎంత ఇష్టమో, దేవా కోసమే కదా నేను అన్నాళ్ళు కనీసం తిండి కూడా తినకుండా ఆ ఇంట్లోనే పస్తులు ఉండి మరీ దేవా కోసం అంత ఫైట్ చేశాను అని చెప్పేసి ఇంకా బయలుదేరి దేవా దగ్గరికి అయితే వస్తుంది. దేవా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా దేవా కళ్ళల్లోకి చూసి, దేవా నా కళ్ళల్లోకి చూడు, ఏం జరిగిందో నాకు తెలుసు, అందుకే నేను నీతో మాట్లాడదామని వచ్చాను, నా డెసిషన్ ఏంటో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నా నిర్ణయం ఏంటో నీకు చెప్దామని నేను వచ్చాను అని చెప్పేసి చెప్పగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మిథున, ఏం మాట్లాడుతున్నావు, ఏం తెలిసింది నీకు అని చెప్పేసి దేవా అనగానే, నాకు తెలుసు దేవా, ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావో, మునుపటిలా నువ్వు లేవు, ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళకముందు నువ్వు నన్ను చూస్తున్న చూపు వేరు, ఇప్పుడు నన్ను చూస్తున్న చూపు వేరు, అప్పుడు నువ్వు నాకు ఎంత దగ్గరగా ఉండాలని ప్రయత్నించావో, ఇప్పుడు నేను నీకు దగ్గర అవుదామన్నా సరే నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు, రీజన్ ఏంటో నాకు తెలిసింది, మా నాన్నే కదా నా మీద ప్రామిస్ చేయించుకుని నీ దగ్గర మాట తీసుకున్నాడు అని చెప్పగానే ఒక్కసారిగా దేవా అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. కానీ దేవా అయితే ఏమీ మాట్లాడు. దేవా, ఇప్పుడు చెప్తున్నాను విను, నిన్ను విడిచిపెట్టయితే నేను ఉండలేను, పార్వతీ పరమేశ్వర్ల సాక్షిగా మన ఇద్దరం ఒకటయ్యాం కాబట్టి నా ప్రాణము పోయే వరకు కూడా నేను నీతోనే ఉంటాను, అది కష్టమైన నష్టమైన ఎవరు వద్దన్నా సరే నేను నీతోనే ఉంటాను అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది. ఈలోపు అయితే ఇంకా హరివర్ధన్ వాళ్ళ కుటుంబం అయితే మిథునాన్ని వెతుక్కుంటూ అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. మాస్టర్ గారి ఇంటికి రాగానే, అమ్మ మిథున నువ్వు ఎందుకు చెప్పకుండా ఇలా వచ్చేసావు అని చెప్పి ఎంత అడిగినా సరే మిథున అయితే సమాధానం చెప్పదు. ఏంటమ్మా మిథున, ఈ నాన్న మీద అలిగావా, ఎందుకు నువ్వు నాన్నతో మాట్లాడటం లేదు అని చెప్పేసి హరివర్ధన్ అయితే మిథునతో అంటూ ఉంటాడు. ఇంకా మిథున అయితే తన మనసులో బాధంతో చెప్తూ ఉంటుంది, నాన్న మీరు చేసిన పని అయితే నాకేమీ నచ్చలేదు, నాకు దేవా అంటే ఎంత ఇష్టమో మీకు తెలిసి కూడా దేవాని నాకు దూరం చేయాలని చూశారు, ఇదిగోండి నేను ఇప్పుడే చెప్తున్నాను, నా భర్తని నాకు దూరం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు అవసరం లేదు, ఆ ఫ్యామిలీ కూడా నాకు అవసరం లేదు, మీరు కనుక నా జీవితం నుండి దేవా వెళ్ళిపోవాలి అని కోరుకుంటే కనుక నేను ఇంకా మీ జీవితాల్లోకి రాను, మీ ఇంటి గడప కూడా తొక్కను అని చెప్పేసి దేవా గురించి ఊహించని నిర్ణయం అయితే తీసుకుంటూ ఉంటుంది మిథున. ఆ నిర్ణయం చూసి హరివర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మిథున, ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు నా జీవితంలోకి వచ్చిన
తర్వాత నువ్వు నా కూతురుగా పుట్టిన తర్వాతే లాయర్గా ఉండాల్సిన నేను జడ్జిని అయ్యాను. నువ్వు నా కూతురుగా పుట్టిన తర్వాతే నాకు ఇంత డెవలప్మెంట్ వచ్చింది. నువ్వు నా కూతురుగా పుట్టిన తర్వాతే నా జీవితం అభివృద్ధి పొందింది. నిన్ను వదిలిపెట్టయితే నేను ఉండలేనమ్మా. నా కన్న కూతురిని నేను ఎంతో గారాబంగా పెంచుకున్నాను, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఈరోజు 2 సార్లు నీ ప్రాణాల మీదకి వచ్చి ప్రమాదం అయితే తప్పింది. అలాంటి నిన్ను కాపాడుకోవడం నా తప్ప? దేవా, నీ జీవితం నుండి వెళ్ళిపోతేనే నువ్వు క్షేమంగా ఉంటావు. ఎందుకంటే పోలీసులు ఎంక్వైరీ చేసి మరీ చెప్పారు, దేవాని చంపడానికి వచ్చారు వాళ్ళు. దేవా తప్పుకునేసరికి ఆ బుల్లెట్ నీకు తగిలింది. ఈ ప్రమాదం నీకు ఇంకొకసారి జరగకుండా ఉండాలి అంటే, నా కూతురు ప్రాణాలతో నా కళ్ళెదుటే ఉండాలి అంటే కనుక దేవా నీ జీవితం నుండి వెళ్ళిపోవాలి అని చెప్పగానే మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాన్న అలా మాట్లాడకు, దేవా ఉంటే నాకు ఎటువంటి ప్రమాదం రాదు అని చెప్పగానే, ఆ రోజు దేవా ఉన్నాడు కదమ్మా, దేవా ఉన్న తర్వాతే కదా నీకు అలాంటి ప్రమాదం వచ్చింది, దేవా ముందే కదా నీకు ఆ గన్ తగిలింది, ఆ బుల్లెట్ తగిలింది అని చెప్పగానే మిథున, అయితే నువ్వెన్నైనా చెప్పు నాన్న, నేనైతే దేవాని వదిలిపెట్టి ఉండలేను. మీరు అమ్మ నాన్న అని నాకు తెలుసు, కానీ ఇప్పుడు అత్తయ్యే మాకు అమ్మ, మామయ్య గారే నాకు నాన్న. మీరైతే దేవాని నా నుండి దూరం చేసే లెక్కలో మీ కుటుంబం నాకు అవసరం లేదు, మీరు కూడా నాకు అవసరం లేదు అని చెప్పగానే ఇంకా లలిత బాగా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ మిథున అలా మాట్లాడకూడదు, అసలు నీకు అసలు బాగోలేదు, ఆపరేషన్ చేయించుకున్న మనిషివి, నువ్వు ఎమోషనల్ అవ్వకూడదు, ఎందుకు అలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా అని చెప్పేసి ఇంకా లలిత కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలంకృత కూడా, అక్క అలా మాట్లాడకక్క, నువ్వు రాకపోతే ఎలా అక్క, ఇన్నాళ్ళు నువ్వు లేకుండానే ఉన్నాం, ఇప్పుడు మంచిగా ఉన్నాం కదా అందరం కూడా, ఇంకెందుకు అక్క నువ్వు ఇలా మాట్లాడతావు అని చెప్పేసి అలంకృత అంటూ ఉంటుంది. ఇంకా మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా హరివర్ధన్ అయితే అంటూ ఉంటాడు, సరే మిథున నీ ఇష్టానికే ఒప్పుకుంటున్నానమ్మా, దేవా నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి, నువ్వు దేవాతో ఉంటేనే సంతోషంగా ఉంటాను అని నువ్వు అనుకుంటే కనుక నువ్వు ఎక్కడున్నా పర్లేదమ్మా, నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి. కానీ ఇంకొకసారి కనుక ఇలాంటి ప్రమాదం ఏమైనా జరిగితే ఖచ్చితంగా నువ్వు మాత్రం నేను చెప్పిందే చెయ్యాలి, నాకు మాట ఇవ్వు ఇప్పుడే, ఇలాంటి ప్రమాదం మళ్ళీ దేవా ద్వారా నీకు వస్తే కనుక నువ్వు ఇంకా ఈ ఇంటిని విడిచిపెట్టేసేయాలి, దేవాన్ని విడిచిపెట్టేసేయాలి అని చెప్పేసి మాట తీసుకుంటాడు మిథున దగ్గర హరివర్ధన్. మాట ఇస్తుంది మిథున అయితే, నాకు నమ్మకం ఉంది నాన్న, నేనైతే ఇటువంటి ప్రమాదానికి గురవ్వను, ఎందుకంటే తన ప్రాణం పెట్టైనా సరే నన్ను కాపాడుతాడు దేవా, అలాంటి దేవా దగ్గరుండగా నాకు ఎటువంటి ప్రమాదం రాదు అని చెప్పేసి ఆ నమ్మకంతోనే మీకు మాట ఇస్తున్నాను అని చెప్పేసి మాట అయితే ఇస్తుంది మిథున. ఇంకందరూ కూడా హ్యాపీగా ఉంటారు. దేవా మిథున కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంకా మిథున అడుగుతుంది దేవాని, దేవా మా నాన్నకి ఎలా నువ్వు మాట ఇవ్వగలిగావు, నన్ను విడిచిపెట్టి ఉండాలని నువ్వు అనుకుంటున్నావా, నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలీదా అని చెప్పగానే ఇంకా దేవా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా మిథునాన్ని పట్టుకొని, మిథున నిన్ను విడిచిపెట్టాలని అయితే నేను అనుకోలేదు, నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నా ప్రేమ గురించి నీకు చాలాసార్లు చెప్పాలని ట్రై చేశాను, కానీ ఆ రోజు స్టేజ్ మీద నా మనసులోని మాటల్ని బయట పెట్టే లోపే ఆ బుల్లెట్ నీ గుండెల్లో తగిలింది, నా మనసులోని ప్రేమను బయటపెట్టి నీ ముఖంలో ఆ సంతోషాన్ని చూద్దామనుకున్నాను, కానీ ఆ రోజు బుల్లెట్ తగిలేసరికి నిన్న ఆ పొజిషన్లో చూసేసరికి నా ప్రాణం పోయినంత పని అయింది, నీకు ఏ ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పేంత వరకు కూడా నా ప్రాణం నాలో లేదు, నేను ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు, నా మైండ్ అసలు పని చేయలేదు, అలాంటి నేను నిన్ను ఎలా వదులుకుంటాను అనుకున్నావు, రాయిలాగా ఉండే నన్ను శిల్పంగా మార్చావు నువ్వు, నిన్ను నేను వదులుకుంటానా మిథున అని చెప్పేసి మిథునను అయితే హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు దేవా. దేవా అని చెప్పేసి ఐ లవ్ యూ దేవా అని చెప్పేసి ఇంకా మిథున అంటూ ఉంటుంది. ఐ లవ్ యూ మిథున అని చెప్పేసి దేవా కూడా అంటూ ఉంటాడు. ఆ విధంగా ఇద్దరు కూడా ఒకరినొకరు హగ్ చేసుకొని తన ప్రేమలను అయితే వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది చాటుగా ఉండి వినిన శారద అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. పార్వతీ పరమేశ్వర్లు సాక్షిగా తాళి కట్టిన దేవా ఈరోజు తన భార్యగా అంగీకరించాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ విధంగా అయితే వాళ్ళిద్దరూ కూడా ఒక్కటైపోతూ ఉంటారు. కానీ హరివర్ధన్కైతే ఊహించని షాక్ ఇస్తుంది. తన కుటుంబంలోనికి రాను, తన గడప తొక్కను అని చెప్పేసి మిథున మాటిచ్చేసరికి హరివర్ధన్ షాక్ అయిపోతూ ఉంటాడు. అలా తన కూతురిని విడిచిపెట్టి ఉండలేక మిథున కోసం దేవానైతే అల్లుడుగా అంగీకరించి వాళ్ళిద్దరినైతే ఒక్కటే కలుపుతాడు హరివర్ధన్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో అయితే నేను రేపొద్దున అప్లోడ్ చేస్తాను, తప్పకుండా వినేసేయండి.